గల కారణాలు. సో వై అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను మటుకు బన్నివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. నెక్స్ట్ ఆహా టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఏ రేంజ్ రిలీజ్ వస్తుందో అంతకన్నా ఎక్కువ రిలీజ్ అయ్యి ఈరోజు మాకు ఆహా ఇస్తుందండి. చాలా థ్యాంక్స్ ఆహా టీం అందరికీ. నెక్స్ట్ మా హీరో శ్రీరామ్ గారు, నెక్స్ట్ రాహుల్ గారు, ఇంకా మీ గురించి అయితే చెప్పక్కర్లేదు సార్. మా డైరెక్టర్ బాలు గారి గురించి చెప్పాలండి. ఆయనతో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ సినిమా కూడా ఆయనతోనే చేయాలి అనిపించేలా ఉంటుందండి ట్రావెల్. మొత్తం మా కో ప్రొడ్యూసర్ సాయి కానీ, జగదీష్ కానీ, బాబీ కానీ, శ్రీనివాసు, మురళి అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారండి. మా క్యాస్ట్ అంతా బాగా చేశారు. జమ్మి సురేష్ గారు, దేవయాని గారు, అక్షయ చందర్, ముఖ్యంగా ఈ సినిమాకి డైరెక్టర్ బాలు గారు ఎలా చేశారో చోటాకి ప్రసాద్ గారు కూడా అంత బాగా చేశారండి. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ గురించి అయితే చెప్పాలి. అసలు అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చారు. మీరు 2వ తారీఖు చూస్తారు ఆయన ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చారో. నెక్స్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు డైరెక్టర్ బాలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ ఆర్డర్లో వచ్చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను. ఆర్డర్ ఇది ఆర్డర్ అండ్ ఆర్డర్. బాలు గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. సో ఫస్ట్ నుంచి నన్ను మీరే పోషించారు, కాపాడారు. సో అలాగే ఈ సినిమా కూడా అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఆహాకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ ఆహా టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నిజంగా చిన్న సినిమాలు లేదా ఒక మిడ్ ఆఫ్ స్టేజ్ సినిమాలన్నింటినీ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, ఈ కోవిడ్ టైంలో ఎలా ఏంటి అని టెన్షన్ పడుతుంటే లేదా ఆహా అంతకన్నా ఎక్కువగా ప్రోత్సహించింది. సో ఇంకా చాలా సినిమాలు వాళ్ళతో తీయబోతున్నాం. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ కూడా కమిట్మెంట్ వాళ్ళతోనే ఉంది. సో థ్యాంక్ యూ. అండ్ ఈ పిక్చర్కి వస్తే నేను ఏదైతే రాసుకున్నానో 100% నిజంగా రాహుల్ గారు, శ్రీరామ్ గారు వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. నా దానికన్నా వీళ్ళు చేసిందే ఎక్కువ. నిజమే కదా సార్. సో ఇక రఘురామ్ గారి గురించి చెప్పాలి అంటే నాకు కూడా ఏం మాటలు లేవండి, స్పీచ్లెస్. అని ఏం చెప్పినా ఓకే ఓకే అంతే. సో ఫైనల్గా April 2nd రేపు రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ గివ్ మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలు గారు. ట్రైలర్లో మీరు చెప్తేనే బాగుంటుంది సార్. మీరు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా April 2nd వైకి దానికంటే ముందున్న సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ దేవయాని అంటే నేను దేవయాని గారు వస్తున్నారా అని అడిగాను నేను. ఆ తర్వాత మీరు కనిపించారు నాకు. సో అఫ్కోర్స్ అంత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు దేవయాని మాట్లాడతారు. నేను సబ్ టైటిల్స్తో చెప్పాలి దానికి. ఓకే అండి. A very good evening, and it's been an honor and a privilege to be here. And I've had a wonderful experience while shooting and while working with such great actors, such great artists, and it's been an honor, a total privilege to work with Sriram sir, Rahul sir, and Suresh sir. And I look forward for the premiere, and I want you guys to please have a look. Please watch, please give us blessings on April 2nd only on AHA. Thank you. థ్యాంక్ యూ దేవ్యాని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు జమినీ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. 2nd April ఆహాలో వై సినిమా చూడబోతున్నారు. చాలా కష్టపడి చేసాం అందరం. ఇది అందరూ చెప్పే మాట కనుక నిజంగా కష్టపడ్డాం. ఒక చోటు నుంచి ఇంకో చోటికి షూటింగ్స్లో పరుగులు పెడుతూ చేసాం. బట్ ఫైనల్గా మీకు ఇందాక టీజర్ చూస్తే, అదే ట్రైలర్ చూస్తే అర్థమే ఉంటుంది. అద్భుతమైన సినిమా, గొప్ప స్క్రీన్ ప్లేతో, అంటే ఎవ్రీ సీన్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ బాలు గారు తయారు చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి వేషం ఇచ్చారు.
అది మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఫస్ట్ టైం నేను శ్రీరామ్ గారితో వర్క్ చేశాను. మా గీత అన్నట్టు మనందరం కోరుకుంటాం రోజు యాపిల్ పళ్ళు తిన్నా కూడా ఇలా ఉండమేమో, డైలీ ఒక యాపిల్ తిన్నా. బట్ సచ్ నైస్ గా ఆయనతో వర్క్ చేయడం అండ్ ఇంకొక ఫిలిం కూడా వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు సరదాగా నవ్వుతూ మనం మాట్లాడుతూ ఉంటారు. అండ్ హీరోయిన్ అండ్ ఇంకా రాహుల్ నాది చాలా అద్భుతమైన సీన్ ఉంటుందండి. చాలా ఎంటర్టైన్ అవుతారు ఆ సీన్ చూస్తే. అండ్ రాహుల్తో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ గారు కర్త కర్మ క్రియ అన్ని మీరే ఈ సినిమాకి. చాలా పేషెన్స్తో మాకేం కావాలంటే అది టైంకి ఇచ్చి, టైంకి అలాగే బాలు గారు పర్ఫెక్ట్గా సినిమా కంప్లీట్ చేసి రేపు మీ ముందుకు రాబోతుంది ఆహాలో వై. అందరూ ఆహాలో వైని చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని, ముఖ్యంగా మీడియా మీరే ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించాలి. రథసారథులు మీరే, వెనకాల రథంలో మేము ఉంటాం అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ వై. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సురేష్ గారు. సో ఇప్పుడు ఆయన కళ్ళు చూడాలంటే స్క్రీన్ మీదే చూడాలేమో అండి, ప్రమోషన్స్లో అయితే ఎప్పుడు క్లియర్. ఓకే, లోపల ఉన్న ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ తెలియట్లేదు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా కథ నాకు బాలు గారు ఫస్ట్ టైం వాట్సాప్ వీడియో కాల్లో చెప్పారు. చెప్తున్న క్రమంలో ఆయనకి పాపం ఎవరో 8 సార్లు ఫోన్ చేశారు. 7 సార్లు ఆయన విన్నారు. 8వ సార్ ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ కట్ చేసి మళ్ళీ కథ చెప్పారు. షూటింగ్ వచ్చిన తర్వాత నాకు రఘురామ్ గారు పరిచయం అయ్యారు. రఘురామ్ గారి పేరేంటి? ఏరుకొండ. మన సినిమా టైటిల్ పేరేంటి? వై. వై అంటే ఏరుకొండ అని తర్వాత అనుకున్నాను నేను. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు ఫోన్ చేసిన మనిషి రఘురామ్ గారేట. డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఉన్న అవినాభావ సంబంధాల్లో అదొకటి. ఆ తర్వాత నాకు ఈ సినిమా నేను ఇప్పటిదాకా చేసిన 40-45+ సినిమాల్లో ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సీక్వెన్స్లో భాగస్వామ్యం కాదు, అంటే దాన్ని కడుపు నిండా మింగేసి పాపం శ్రీరామ్ గారి చెయ్యి ఆల్మోస్ట్ విరగొట్టేసి షూట్ మధ్యలో భయపడిపోయి ఆల్మోస్ట్ ఏడుపు స్టేజ్ దాకా వెళ్ళిపోయాను అనమాట. కానీ సార్ నాకు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ వేలు చాలా గట్టిగా పట్టుకున్నందుకు నేను చాలా సారీ చెప్తున్నాను. కానీ మీలాంటి ఫర్ ఎవర్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్ వేలు పట్టుకొని మేము పైకి రావాలని కోరుకుంటాం సార్. మేము ప్రెస్ మీట్ కదా, కొంచెం ఇలాంటివి చిన్న వేస్తూ ఉండాలి. జెమినీ సురేష్ గారు నేను ఇంతకుముందు అమెజాన్ సిరీస్లో పనిచేశాను. ఆయన నేను కలిసినప్పుడల్లా అంటే ఎందుకు నవ్వుతాం తెలియదు, కానీ జస్ట్ ఒకరినొకరు చూసుకుని నవ్వుతూనే ఉంటాం అంతే. ఎందుకో తెలియదు. మా చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ మాకు ఏదో పిచ్చి అనుకుంటారు, లేకపోతే మేము తాగి సెట్కి వచ్చామనుకుంటారు. అవి రెండు కాదు, అంటే మొదటి కరెక్ట్ కావచ్చేమో. ఆ తర్వాత దేవియాని గారితో ఫస్ట్ టైం పరిచయం ఈ సెట్ మీద పరిచయం అయింది. బాలు గారిని ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. దేవియాని గారితో మీరు ఒక ఇంటిమేట్ సీన్ చేయాలి అని చెప్పి నేను అప్పటికప్పుడు ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఆ షాక్ ఆయన అర్థం చేసుకొని సీన్ని మళ్ళీ రీరైట్ చేసి ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. రఘురామ్ గారు ఆయన చూడండి, ఎంత హ్యాపీ. ఒక ప్రొడ్యూసర్ని ఎప్పుడైనా ఇంత హ్యాపీగా చూసారా మీరు? హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్. నేను ఇప్పటిదాకా చూసిన ప్రొడ్యూసర్లో హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ సార్. మీరు ఈ సినిమా తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇలాగే ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటారు. అది ఆ తర్వాత బాలుగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఫోన్లు పగలగొట్టడాలు, ఆ కోపాలు అవన్నీ పక్కకు పెట్టేస్తే ఆయన రాసిన థ్రిల్లర్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలా మంచి మాటకారి, జనాలతో చాలా తొందరగా ఇముడుకుపోయి కలిసిపోయి మంచి చమత్కారి. ఇంకేమైనా ఇలాంటి పదాలు అందిస్తూ ఉండండి సార్, నేను మర్చిపోతూ ఉంటాను నేను. ఓవరాల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కరోనా లాక్డౌన్ తర్వాత ఐ థింక్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ రైట్ ఆఫ్టర్ లాక్డౌన్. ఏ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించకుండా చేసాము అని చెప్పను, కానీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరవతల చాలా త్వరగా ఈ సినిమా ఫినిష్ చేశాము. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ గురించి మేము మాట్లాడము, ఎందుకంటే ఆయన మాట్లాడద్దు అని చెప్పారు నాకు ఆల్రెడీ. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ గివింగ్ అస్ వెరీ వెరీ నైస్ బిగ్ రిలీజ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాహుల్జీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఓటీటీలో అలా బిగ్ స్క్రీన్ మీద బోలెడని సినిమాలతో అలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎస్, ఇప్పుడు శ్రీరామ్ గారు మాట్లాడతారండి, బట్ ఆయన ముందు ప్రామిస్ చేస్తారు.
మీరు మీరు మీ సీక్రెట్ చెప్పాలి. ఎలా ఎలా ఇన్నేళ్ళగా ఇలానే ఉండడం ఎలా? నేను స్కూల్ డ్రెస్లో ఉండేదాన్ని ఆంటీ అని పిలుస్తున్నాను ఇప్పుడు సినిమా వచ్చినప్పుడు. సో ఎలా అదే మీరు ఒకసారి ఆ సీక్రెట్ నాకు ఖచ్చితంగా చెప్పాలి. కొన్నిసార్లు నంబర్స్ గుర్తుపెట్టుకోకూడదు.